హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది మామిడికాయతో దీనిని మ్యాంగో మురబ్బా అంటారండి. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనిని పచ్చి మామిడికాయలతో తయారు చేసుకోవాలి. ఇలా ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎక్కడ కూడా తేమ లేకుండా తీసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఎక్కువగా మామిడికాయతో పచ్చడి ఒక్కటే చేస్తూ ఉంటారు కదా. ఇలా స్వీట్ చేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది రోజు ఒక్క స్పూన్ తిన్నా చాలు, మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మామిడికాయ తొక్క తీసేసుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయనంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇదంతా కూడా మనము ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుమంతా కూడా ఇక్కడ బౌల్లో తీసుకున్నాను. నాకు ఇది ఫుల్గా అవ్వలేదు, బౌల్కి ముక్కాలు భాగం అయితే అయిపోయింది. చూస్తారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకో చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ తురుమునంతా ఒక బౌల్లో తీసుకుందాము. అలాగే ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కానీ చక్కెర కానీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ని తీసుకున్నాను. మనము అలాగే బెల్లం అయితే మెత్తగా దంచుకొని వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇక్కడ ఇందులోనే నేను ఒక 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకుంటున్నాను. మనము సగం బెల్లము సగం చక్కెర అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం చక్కెర కూడా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఇదంతా కూడా బాగా పాకం వచ్చి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిస్ అయిపోతే టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే కొద్దిగా చెక్క, ఒక 3 లవంగాలను కూడా వేసుకున్నాను. మనం ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు. తేమ అనేది ఎక్కడ కూడా తగలకూడదు. మనకి ఆ మామిడికాయలో వచ్చే వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చెక్క, లవంగ, అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనకి ఇది పాకం వచ్చి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పులుపు కారం ఒక్కటే అనుకో, కొంచెం కారం ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎగుటుగా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వేయించి పొడి చేసుకున్న కొంచెం జీలకర్ర పౌడర్ని వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మనకి ఇదంతా పాకం వచ్చి బాగా గట్టిగా అయ్యి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కావాలంటే మనము పాకాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు వాటర్లో వేసుకొని. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనము ప్రతిరోజు ఒక్క స్పూన్ తిన్నా చాలు, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పిల్లలకైతే మనము చపాతీ పైన కొంచెం ఇలా దీనిని వేసి బాగా అప్లై చేసి రోల్ చుట్టి చేయొచ్చు. మనము జామ్ లాగా దీనిని చపాతీ పైన వేసుకొని తినేసేయచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే మీకైతే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం